భూమిపై ఉన్న ప్రాణులైనా లేదా అంతరిక్షంలో ఉన్న నక్షత్ర మండలాలైనా జన్మించడం, మరణించడం కాలానుగుణంగా జరిగే ప్రక్రియ. ఇది విశ్వం యొక్క ధర్మం. ఒక నక్షత్రం ఎలా జన్మిస్తుంది, ఎలా కాంతి వెదజల్లుతుంది, ఎందుకు మరణిస్తుంది, మరణించిన తర్వాత ఏం జరుగుతుంది, వైట్ డ్వార్ఫ్స్ అంటే ఏంటి, న్యూట్రాన్ స్టార్స్ అంటే ఏంటి, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. 1755వ సంవత్సరంలో ఇమాన్యుయల్ కాంట్ అనే శాస్త్రవేత్త నెబ్యులర్ హైపోథెసిస్ థియరీని ప్రతిపాదించగా 1796 సంవత్సరంలో పీరీ శామ్యుయల్ లాప్లేస్ అనే శాస్త్రవేత్త దీన్ని డెవలప్ చేశారు. నెబ్యులర్ హైపోథెసిస్ థియరీ ప్రకారం ఒక నెబ్యులా అనేది అంతరిక్షంలోని డస్ట్ మరియు హైడ్రోజన్, హీలియం గ్యాస్ను కలిగి ఉంటుంది. దీనిని కాస్మిక్ డస్ట్ అని కూడా అంటారు. నెబ్యులాలోని దుమ్ము, గ్యాస్ దగ్గరికి చేరుకొని వేగంగా తిరుగుతూ దానికి ఉన్న గ్రావిటీ వల్ల ఒక బాల్ షేప్లోకి తయారవుతుంది. దానికి విపరీతమైన ఎనర్జీ, గ్రావిటీ ఉంటుంది. ఇలా ఏర్పడిందే నక్షత్రం. అయితే ఈ ప్రాసెస్ జరగడానికి కనీసం 5 లక్షల సంవత్సరాలు పడుతుంది. ఇలా ఏర్పడిన నక్షత్రం నిరంతరం వెలగడానికి ఆ నక్షత్రంలోని ఇన్నర్ పార్ట్ అయిన కోర్లో న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది. నక్షత్రంలో దాదాపు 99% హైడ్రోజన్ ఆటమ్సే ఉంటాయి. ఈ హైడ్రోజన్ ఆటమ్స్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయడం వల్ల హీలియం ఆటమ్స్గా కన్వర్ట్ అవుతాయి. ఇలా చైన్ రియాక్షన్ జరుగుతూనే ఉండడం వల్ల ఎంతో హీట్, లైట్, ఎనర్జీ, రేడియేషన్ రిలీజ్ అవుతుంది. ఈ రేడియేషన్ వల్ల క్రియేట్ అయ్యే ప్రెషర్తో ఆ స్టార్ ఎక్స్పాండ్ కావడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ నక్షత్రానికి మధ్య భాగమైన కోర్కి ఉన్న గ్రావిటీ వల్ల ఆటమ్స్ అన్నిటినీ అది అట్రాక్ట్ చేసుకుంటుంది. ఇలా రేడియేషన్ ప్రెషర్ మరియు గ్రావిటేషనల్ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో బ్యాలెన్స్ అవ్వడం వలన నక్షత్రం స్టేబుల్గా ఉంటుంది. ఎప్పుడైతే ఆ స్టార్లోని హైడ్రోజన్ గ్యాస్ అంతా అయిపోతుందో అప్పుడు అందులో ఉన్న హీలియం ఆటమ్స్ టెంపరేచర్లో చేంజ్ వల్ల కార్బన్గా, ఆక్సిజన్గా మారుతాయి. దానివల్ల రేడియేషన్ ప్రెషర్ కోర్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ కంటే ఎక్కువగా పెరిగిపోతుంది. దానితో అది ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఆ స్టార్ యొక్క అవుటర్ లేయర్స్ అన్నీ స్పేస్లో కలిసిపోతాయి. దీన్నే ప్లానెటరీ నెబ్యులా అని అంటారు. అప్పుడు కేవలం ఆ స్టార్ యొక్క కోర్ మాత్రమే ఉండిపోతుంది. దానినే వైట్ డ్వార్ఫ్ అంటారు. కానీ ఇలా అన్ని నక్షత్రాలలో జరగదు. 10 సోలార్ మాసెస్ కంటే తక్కువ ఉన్న నక్షత్రాలను యావరేజ్ స్టార్స్ అంటారు. ఇక్కడ 1 సోలార్ మాస్ అంటే మన సూర్యుడంత బరువు. ఈ యావరేజ్ స్టార్స్ మాత్రమే వైట్ డ్వార్ఫ్గా మారుతాయి. ఈ వైట్ డ్వార్ఫ్స్కి విపరీతమైన డెన్సిటీ ఉంటుంది. మన భూమి సైజులో ఉండే ఒక వైట్ డ్వార్ఫ్ దాదాపు సూర్యుడంత బరువు ఉంటుంది. ఒక వైట్ డ్వార్ఫ్ బరువు 1.5 సోలార్ మాసెస్ కంటే ఎక్కువగా ఉండదు. అంతకంటే ఎక్కువ బరువు ఉంటే సూపర్నోవా ఎక్స్ప్లోజన్ జరిగి ఒక న్యూట్రాన్ స్టార్గా మారిపోతుంది. వైట్ డ్వార్ఫ్లో న్యూక్లియర్ ఫ్యూజన్ జరగకపోయినా అది నిరంతరం వెలుగుతుంది. ఎందుకంటే అందులో కార్బన్ నైట్రోజన్ సర్కిల్ రియాక్షన్ జరుగుతుంది. కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత అది బ్లాక్ డ్వార్ఫ్గా మారిపోతుంది. ఒకవేళ నక్షత్రం బరువు 10 సోలార్ మాసెస్ కంటే ఎక్కువగా ఉంటే ఈ ప్రాసెస్ వేరే విధంగా జరుగుతుంది. 10 నుంచి 29 సోలార్ మాసెస్ మధ్యలో ఉండే నక్షత్రాలను మ్యాసివ్ స్టార్స్ అని అంటారు. ఎప్పుడైతే ఈ మ్యాసివ్ స్టార్స్లో న్యూక్లియర్ ఫ్యూజన్ ఆగిపోతుందో అప్పుడు గ్రావిటీ వలన అవుటర్ లేయర్స్ని కోర్ అట్రాక్ట్ చేసుకుంటుంది. అలా ఒక పాయింట్ వరకు వచ్చి ఒక పెద్ద పేలుడు సంభవిస్తుంది. దానిని సూపర్నోవా అంటారు. అప్పుడు ఏర్పడేదే న్యూట్రాన్ స్టార్. దీనికి కూడా విపరీతమైన డెన్సిటీ ఉంటుంది. ఒకవేళ ఒక నక్షత్రం 29 సోలార్ మాస్ కంటే ఎక్కువ బరువు ఉంటే దానిని లార్జ్ మ్యాసివ్ స్టార్స్ అని అంటారు. ఈ లార్జ్ మ్యాసివ్ స్టార్స్ సూపర్నోవా ఎక్స్ప్లోజన్ తర్వాత బ్లాక్ హోల్స్గా మారుతాయి. ఈ బ్లాక్ హోల్స్ విశ్వంలోని డార్కెస్ట్ థింగ్. వీటికి విపరీతమైన గ్రావిటీ ఉంటుంది. న్యూట్రాన్ స్టార్స్ మరియు బ్లాక్ హోల్స్ గురించి నా నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.